అందరికీ నమస్తే అండి. మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సోషల్ మీడియా ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు, కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. అలా దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళలో మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అయితే నాకెందుకో ఒక నలుగురు విషయంలో కొన్ని కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. నాకెందుకు ఆ అనుమానం వచ్చిందనేది నేను చెప్తాను. మీరు కూడా అవునా కదా అనేది కామెంట్ చేయండి. మీరు థంబ్నెయిల్లో చూశారు కదా, తులసి చందు గారు జర్నలిస్ట్. గతంలో ఆమె ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారు, ప్రముఖ సంస్థల్లో పనిచేసి ఈ మధ్య యూట్యూబ్ నడుపుతున్నారు ఒక 4-5 ఇయర్స్ నుంచి. సో కంటెంట్ బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా లక్షల్లోనే ఉన్నారు. మంచి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అండ్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇంకా పరిచయం చేయక్కర్లేని జర్నలిస్ట్. దాదాపుగా 40 ఏళ్ళ అనుభవం, విపరీతమైన తెలివితేటలు, విపరీతమైన నాలెడ్జ్. సో ఆయన. ఇక మూడోది ప్రకాష్ రాజ్ గారు, విలక్షణ నటుడు. సో అద్భుతమైన నటుడు. గడిచిన 30-35 సంవత్సరాల నుంచి కూడా మంచి మంచి సినిమాలు, మంచి మంచి పాత్రలు పోషించారు. ఇక నాలుగోది ప్రశ్న రావణ్. సో వీళ్ళ నలుగురిని కూడా ఒకే తాను కలిపింది. ఆ తాను ఏంటంటే ఒక భావజాలం. ఆ భావజాలం, వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు చెప్తూ వాళ్ళు నలుగురు కలిపి ఒక కంబైన్డ్ టార్గెట్ని పెట్టుకున్నారు. ఆ టార్గెట్ పేరే పవన్ కళ్యాణ్, ఆ టార్గెట్ పేరే జనసేన పార్టీ. ఎందుకు వీళ్ళ నలుగురు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత వ్యతిరేకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అలా చీటికి మాటికి కించపరిచేలాగా వ్యతిరేకిస్తున్నారు అనేది డిస్కస్ చేయాల్సిన అంశమే. సో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పండి. ఇక్కడ మీరు తులసి చందు గారి కంటెంట్ చూడండి. నిజానికి వీళ్ళ నలుగురిది ఒక భావజాలం ఏంటంటే కమ్యూనిజం భావజాలం, నాకు తెలిసినంతవరకు లెఫ్ట్ భావజాలం అండ్ సెక్యులరిజం. ఈ రెండూ కూడా ఉన్నాయనుకుంటున్నా. అయితే ఈ కమ్యూనిజం భావజాలంలోనే, ఈ సెక్యులరిజంలోనే వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ కంటెంటు శృతి మించి ఉంటుంది, హద్దులు మర్చిపోయి ఉంటుంది, పీక్స్కి ఉంటుంది. ఉదాహరణకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తను యాంటీ బీజేపీ అని అందరికీ తెలుసు. ఈ మధ్య యాంటీ పవన్ కళ్యాణ్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారిని ఇరికించాలనుకొని ఏదో తను ఒక గాలి వార్తను చెప్పి తర్వాత తను ఇరుక్కుపోయారు. తను ఇరుక్కుపోయిన తర్వాత తను తప్పుగా చెప్పాను, తన సోర్స్ తప్పు అని చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పి వీడియో చేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులందరినీ రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశాడు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఏదో చేయాలనుకుని ఏదో చేసి బొక్కబోర్లా పడ్డాడు. అండ్ తులసి చందు గారు తనకు సంబంధం లేని మీటింగ్కి వెళ్ళి తను ఒక జర్నలిస్టు అనేది కూడా మర్చిపోయి ఆ మీటింగ్లో, ఆ ప్రెస్ క్లబ్లో జరిగిన ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు తులసి చందు. అండ్ ఆమె కంటెంట్లో కూడా ఈ మధ్య ప్యూర్ యాంటీ బీజేపీ, అంటే ఏం జరిగినా సరే దానికి బీజేపీకి వ్యతిరేకిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ కంటెంట్ చేయడం పరిపాటిగా మారింది. ఇక ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించినా అక్కడ కంటెంట్ ఏమని, సబ్జెక్ట్ ఏమవని, అవతల వ్యక్తి ఎవరవని, సో వాళ్ళని సమర్థిస్తూ నెత్తిన పెట్టుకోవడం ప్రకాష్ రాజ్ గారికి అలవాటు. మరి అది ఆయనకి అంటే ఆయన భావజాలం అదే, రాజకీయ భావజాలం అదే అయితే ఒక పార్టీ పెట్టుకోండి, నలుగురు కలిపి ఒక పార్టీ పెట్టుకోవచ్చు. అందులో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గారిని అధ్యక్షుడిగా పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక ప్రశ్న రావణ్, ఆయన చేసే 10 వీడియోలలో 8 వీడియోల్లో పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే ఉంటాయి. విపరీతంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చాలా దారుణంగా మాట్లాడతాడు ఆయన, హద్దులు మీరు మాట్లాడతాడు. సో వీళ్ళ నలుగురిని ఎవరైనా కలుపుతున్నారా, వీళ్ళ నలుగురి చేత ఎవరైనా మాట్లాడిస్తున్నారా అనేది ఇక్కడ పాయింట్. వీళ్ళ నలుగురికి ఉన్న పరిచయాలు కామన్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని నిన్న మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇంటర్వ్యూ చేశారు. అండ్ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అప్డేట్స్ అన్నీ కూడా ఆమె తులసి చందు గారు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. అండ్ తులసి చందు గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మధ్య, అంటే వీళ్ళ నలుగురికి మధ్య సంబంధం ఉన్నమాట వాస్తవం. కేవలం భావజాలం సంబంధమే కాకుండా డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నమాట వాస్తవం. వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటున్నమాట వాస్తవం. సో వీళ్ళ నలుగురిని కలిపింది ఎవరు, వీళ్ళ నలుగురు వెనుక ఎవరైనా ఒక రాజకీయ శక్తి ఉన్నారా అనేదే ఇక్కడ తెలియాల్సిన అంశం. సో వైసీపీ వాళ్ళు ఉన్నారు అని జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అనుకోవచ్చేమో. నేనైతే అలా అనుకోను, ఎందుకంటే నాకు పూర్తి స్థాయిలో తెలియదు వైసీపీ వాళ్ళు ఉన్నారా లేదా అనేది. వైసీపీ వాళ్ళు ఉంటే వీళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయరు, టీడీపీని కూడా టార్గెట్ చేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి భావజాలం యాంటీ టీడీపీ, యాంటీ బీజేపీ, యాంటీ పవన్ కళ్యాణ్. సో ఆయన వెనక, వారి వెనక వైసీపీ ఉంటే ఉండొచ్చు, వారు వైసీపీ ఇంటెన్షన్ మేరకు పనిచేస్తే పనిచేయచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. బట్ ప్రకాష్ రాజ్ వెనక, తులసి చందు వెనక అండ్ ప్రశ్న రావణ్ వెనక వైసీపీ ఉందని నేనైతే అనుకోవట్లేదు.
ఎందుకంటే ఆ, అంటే చెప్పాను కదా, వీళ్ళు టీడీపీకి బద్ధంగా వ్యతిరేకించరు, బీజేపీని వ్యతిరేకిస్తారు, విపరీతంగా బీజేపీని వ్యతిరేకిస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మొదటి నుంచి ఆ సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక్కడ కృష్ణారావన్ టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తారు తప్ప, కొంతమంది ఎమ్మెల్యేల మీద వీడియోలు చేస్తారు తప్ప, లోకేష్ గారినో లేదంటే చంద్రబాబు గారినో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినంతగా టీడీపీలో ఎవరిని టార్గెట్ చేయడే. సేమ్ తులసి చందు గారు కూడా అంతే, అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ గారు కూడా అంతే. సో అందుకే వీళ్ళ నలుగురు వెనక కామన్గా వైసీపీ వాళ్ళు ఉన్నారా లేదనేది చెప్పలేం. అయితే ఒకవేళ ఉంటే మనకి కాలక్రమేణా సమాధానం, అంటే వచ్చే ఎన్నికల నాటికి, వచ్చే ఎన్నికలకు ఒక 2 ఏళ్ల ముందో, ఏడాదిన్నర ముందో మేబీ వీళ్ళ ముసుగులు తొలగి డైరెక్ట్ వైసీపీ భావజాలను నెత్తిన వేసుకోవచ్చు. అయితే అప్పుడు వరకు చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళ వెనక వైసీపీ ఉంది అనేది అయితే మనం కన్ఫర్మ్ చేయలేము. ఎన్నికల టైంలో ఎవరు ముసుగేంటి అనేది బయటపడుతుంది. థ్యాంక్ యూ.